అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. మహత్ కార్యక్రమం జరిగేటటువంటి ప్రదేశాన్ని చూడడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను విజయవాడ వాస్తవ్యుడను. ప్రస్తుతం హైదరాబాదులో మా అమ్మాయిలిద్దరి దగ్గర ఉంటూ ఉన్నాను. నా భార్య గతించింది. ఆవిడ పేరు మీదుగా యథాశక్తిగా తృణమో పణమో ఇక్కడ ఇవ్వాలి అనేటటువంటి ఉత్సుకతతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వాతావరణం ఇక్కడ సేవా విధానం చూసిన తర్వాత ఇప్పటికి చాలా ఆలస్యం చేశామేమో అనేటటువంటి కొంచెం బాధ కలిగింది. కానీ ఇప్పటికైనా వచ్చి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో కొద్దిగా ఉడతాభక్తిగా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ చేసేటటువంటి సేవా విధానం, ఒక్క వ్యక్తి ఇంత భారాన్ని మోస్తున్నాడంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పినని పెద్దలు చెప్పినట్లుగా
ఆ మహానుభావుడి ద్వారా ఇంత కార్యక్రమం జరుగుతున్నదంటే వారికి చేతులెత్తి నమస్కరించాలి. మరి ఇక్కడ చేసేటటువంటి సేవా విధానాన్ని గురించి కూడా చెప్పారు. చాలా మరి మన ఇంట్లోనే ఎవరికైనా కాస్త కోపం వస్తే అవతల వాళ్ళని విసుక్కునే పరిస్థితులు ఈ రోజుల్లో. అటువంటిది ఊరు పేరు చెప్పలేనటువంటి వ్యక్తులని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మంచి పద్ధతిలోకి నడపడానికి, ఒక క్రమశిక్షణ, ఒక దైవభక్తి వాళ్ళల్లో కల్పించడానికి చేసేటటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. దాన్ని అక్షరాల ఇక్కడ నిరూపిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.